అసలు బుద్ధిజం అంటున్నారు కదా, అసలు బుద్ధిజం మొత్తం విస్తరణ కావడానికి, మొత్తం వ్యాప్తి చెందడానికి అసలు ముఖ్య కారణం ఎవరు? ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి, ఏ మతం అనేది తీసుకోండి మీరు, హిందూ మతంలో ఉన్న బ్రాహ్మణుల వల్లనే తర్వాత హిందూ మతం తర్వాత పుట్టిన మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ అయినాయి, ప్రచారం చేయబడ్డది, ఆ గ్రంథాలను ట్రాన్స్లేట్ చేయబడ్డది కూడా బ్రాహ్మణులే. బుద్ధిజం కూడా అదే, క్రిస్టియానిటీ కూడా అదే. నువ్వు ఏ మతం అయినా తీసుకో, నువ్వు ఇస్లాం అయినా సరే, నువ్వు ఏ మతం అయినా తీసుకో, ఈ దేశంలో పుట్టని వేరే దేశాల్లో పుట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి మతం కూడా ఇక్కడ ప్రారంభించి ఇక్కడ విస్తరింపజేసి ఈరోజు ఆ మతాల యొక్క మూలాలకు ఆధారమైన గ్రంథాలను ట్రాన్స్లేట్ చేసింది కూడా బ్రాహ్మణులే. ఈ బ్రాహ్మణ వ్యవస్థే లేకపోతే అసలు ఆ గ్రంథాలే లేవు, ఆ ట్రాన్స్లేషన్ కూడా ఉండకపోతుండే. చిన్నగా ఇప్పుడు మనము బుద్ధుడి గురించి ఒక ఆధారం తీసుకుందాం. మనం బుద్ధుడికి ఆ కాలంలో ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు? ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది అని చెప్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే బుద్ధుడికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? బుద్ధుడికి 70 కంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. అంటే మనం ఒక రఫ్గా చెప్పాలనుకుంటే 70 మంది అని చెప్పచ్చు. 70 మంది శిష్యులు ఆయనకు అని. ఈ 70 మంది శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమైన శిష్యులు ఎంతమంది ఉన్నారు అని మనము పాలి భాషలో రాయబడ్డ ఈ బుద్ధుని యొక్క గ్రంథాలను మనము తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన ఈ బుక్స్ మనం చదివినట్లయితే 10 మంది కనబడతారు మనకు. టోటల్గా 10 మెంబర్స్ కనబడతారు. ఆ 10 మెంబర్స్ ఎవరంటే సరిపుత్త, మహాయోగల్లన్న, ఆనంద, ఉప్పల వన్న, కేశభద్ర, సౌందాంక, పాండు, సీత, విమల, బ్రహ్మదత్త అని ముఖ్యమైన, అంటే ఎప్పుడు చూసినా ఈ 10 మంది బుద్ధుని పక్కనే ఉండేవాళ్ళు అనమాట. బుద్ధుని ప్రతి యోగక్షేమాలన్నీ కూడా చూసుకునే వాళ్ళు వీళ్ళే అనమాట. అంటే ఎక్కడ ప్రచారం చేయడానికి పోయినా, ఎక్కడ ఏం చేయడం, భిక్ష ఆడడానికి పోయినా, ఎక్కడ పోయినా ఈ 10 మంది ఆయనతో ఎప్పటికి ఉండేవాళ్ళు అనమాట. ఈ 10 మందిలో మొత్తం 70 మంది, 70 మందిలో 10 మంది ముఖ్యమైన వాళ్ళు. ఈ 10 మందిలో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరు తెలుసా? 4. చాలా దగ్గరగా, అంటే ప్రతిదీ వీళ్ళతో మాట్లాడింది బుద్ధుడు ఏం చేసేవాడు కాదు. ఆ 4 ఎవరో తెలుసా? ఫస్ట్ చెప్పిన 4 పేర్లు సరిపుత్త, మహాయోగ గల్లన, ఆనంద, ఉప్పల వన్న అని ఈ 4 పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా ఎవరో తెలుసా? బ్రాహ్మణులే. ఈ 4 కూడా ఎవరు? బ్రాహ్మణులు. బుద్ధిజాన్ని స్థాపించింది బుద్ధుడే అయినప్పటికీ ఆ బుద్ధిజాన్ని విస్తరింపజేసి ప్రచారం చేసి ఇదంతా చేసింది కూడా బ్రాహ్మణులే. బుద్ధుడికి కూడా అవసరం పడ్డది బ్రాహ్మణులే. అదే 4 బ్రాహ్మణులు బుద్ధిజాన్ని వ్యాపింపజేశారు, ప్రచారం చేశారు, జనాల్లోకి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళింది కూడా బ్రాహ్మణులే. చూడండి, స్పష్టంగా చెప్పాను పేర్లు. అవసరమైతే మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఒక్కసారి మీరు స్పష్టంగా చూసుకోండి. సరిపుత్త మొదటివాడు, బుద్ధుడి అత్యంత ముఖ్యమైన అనుచరులలో ఒకడు, అతను ప్రధాన శిష్యులలో ఒకడు మరియు సూత్రాలలో ప్రాముఖ్యత సంతరించుకున్నవాడు. ఇతను బ్రాహ్మణుడు. మహాయోగ గల్లన 2వ వ్యక్తి, మరో ప్రముఖ శిష్యుడు. అతను అధిక శక్తి మరియు మెంటల్ నైపుణ్యాలపై ప్రసిద్ధిగా పొందాడు. అంటే మెంటల్గా, అంటే మంచి జ్ఞాని అనమాట. అతను దాని మీద మంచి బాగా ఎక్స్పర్ట్ అనమాట. ఎలా చెప్పాలి, ఎలా మౌల్డ్ చేసుకోవాలి, జనాలను మెస్మరైజ్ ఎలా చేయాలి, అతను బ్రాహ్మణుడే. ఆనంద, బుద్ధుడి సన్నిహిత మిత్రుడిగా ప్రసిద్ధి చెందిన ఆనందుడు అయినా బుద్ధుడి ఉపన్యాసాలను మరియు జీవితాన్ని చరిత్రగా రాసింది ఈతనే, బ్రాహ్మణుడే. ఉప్పల వన్న, ఇతను కూడా బ్రాహ్మణ కులానికి చెందినవాడు. బుద్ధుడి బోధనలను అర్థం చేసుకొని విశేషమైన అనుభవాన్ని కలిగి ఉన్నవాడు మరియు ప్రాచుర్యం చేసినవాడు. చూడండి,
మళ్ళా మీరు ఇంత బుద్ధి బాపనోళ్ళని ఏడుస్తారా? మళ్ళా మీకు దిక్కు బాపనోళ్ళేరా భయ్. మీ బుద్ధిజాన్ని బతికించింది బాపనోళ్ళే. ఏంట్రా మరి? బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పుట్టిందే బుద్ధిజం అని చెప్తారు. అర్థమవుతుందా? అలాంటి బుద్ధుడికి ముఖ్యమైన 10 మంది అనుచరులలో 4 బ్రాహ్మణులే కావడం, బుద్ధిజాన్ని దాని సూత్రాలను గ్రంథాలుగా రాసింది బ్రాహ్మణులే, ఆ రాసిన గ్రంథాలను ప్రచారం చేసింది బ్రాహ్మణులే, బుద్ధుడి గురించి ప్రచారం చేసింది బ్రాహ్మణులే. అన్ని బ్రాహ్మణులు చేసిన తర్వాత మీరు బ్రాహ్మణుల మీద బాధ ఏడవడం ఏంటారు అయినా మీరు? నాకు అర్థం కాదు. అంబేద్కర్ కూడా చూడండి, అంబేద్కర్ అని చెప్తుంటారు. అసలు అంబేద్కర్ ఒరిజినల్ పేరేంటి? భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అనేది ఇంటి పేరు. భీమ్రావ్ రామ్జీ సక్పాల్. ఈ పేరుని ఏం చేశారు? ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని పేరు పెట్టాడు. సక్పాల్ అనేది తీసేసి అంబేద్కర్, ఇవన్నీ లేకుండా ఆయనకు అంబేద్కర్ అనే పేరు పెట్టేసింది నేను. అక్కడ అదే పేరుతో ఇప్పటికీ అంబేద్కర్ని అంబేద్కరు. ఎందుకంటే చదువు చెప్పింది బ్రాహ్మణులే, ఆయనకు పేరు పెట్టింది బ్రాహ్మణులే, ఆయనకు స్కూల్ ఫీజు కట్టింది బ్రాహ్మణులే, కాలేజీ ఫీజు కట్టింది హిందూ సమాజమే, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సాయం చేసింది హిందూ సమాజమే. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవులు ఇచ్చింది ఈ భారతీయ సమాజంలోని హిందువులే. ఎందుకంటే దళితులు ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా గెలవనీయలేను. ప్రతి ఎన్నికలు ఓడగొట్టిరు ఆయన పాల్గొన్న 4 ఎలక్షన్స్లో ఒక్క ఎలక్షన్స్ తప్పించి మిగతా అన్ని ఎలక్షన్స్లో 3 ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన పోటీ చేసింది ఎక్కడ మరి? జనరల్ సీట్లు కావు. 1937, 1946, 1952, 1954 ఈ 4 ఎలక్షన్లో 1937లో కూడా ఆయన పోటీ చేసింది దళిత సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గంలోనే. అక్కడ ఒక 10 సీట్లు వచ్చినాయి. ఆయన అప్పుడు కూడా ఆయన దేశం మొత్తం పోటీ చేసేంత శక్తి ఆయనకు లేదు. ఓన్లీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో పోటీ చేసుకొని ఒక 10 స్థానాలు గెలిచినాడు. ఆ 10 స్థానాలు గెలిపించేసరికి 37 ఎలక్షన్లో ఆ 10 స్థానాలకు సీట్లు వచ్చేసరికి రెచ్చిపోయారనమాట అంబేద్కర్ సార్. ఎంత రెచ్చిపోయారంటే కంప్లీట్ స్వతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి కంప్లీట్గా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయి ఒక మినిస్ట్రీ పదవి తీసుకొని కంప్లీట్గా దేశానికి స్వతంత్రానికి వ్యతిరేకంగా పనిచేసరికి దళితులే షాక్ అయిపోయారు. ఇదేంద్రా భయ్, స్వతంత్రం కోసం పోరాడతాడు అనుకుంటే మొత్తం స్వతంత్రమే అద్దంటున్నాడు అంబేద్కర్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్ 1946లో 0 చిత్తుగా ఓడగొట్టి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ 1952లో ఎలక్షన్స్, ఆ 1952 కూడా ఆయన ఒక గేమ్ ఆడిండు. ఆయన ఏం గేమ్ అంటే మహిళా బిల్లుని ఒప్పుకోలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి. అయ్యా 46లో 46 ఎలక్షన్లో అయిన తర్వాత 46, 47, 48, 49, 50, 51, 52 ఎలక్షన్స్ అన్ని. ఈ 6 సంవత్సరాలను ప్రభుత్వంలో ఉండి 52లో ఎలక్షన్స్. ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో ఉండి 52లో ఎలక్షన్స్కు 15 రోజుల ముందు, అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రకటించిందో 52 ఎలక్షన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్ని ఎందుకంటే స్వతంత్రం వచ్చిన మొదటి ఎన్నికలు కదా 52, అంతకుముందు 2 సార్లు జరిగినాయి బ్రిటిష్ పరిపాలనలో. తర్వాత మొదటి ఎప్పుడైతే మొదటి ఎన్నికల షెడ్యూల్స్ ప్రకటించిందో ఆ షెడ్యూల్కు ప్రకటించిన తర్వాత 15 రోజుల తర్వాత ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు 15 రోజుల ముందు మహిళా బిల్లు మీద నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేసినాం. 15 days ఓన్లీ. అంటే ఆ ప్రభుత్వము ఏదైతే మన లా మినిస్టర్ ఉన్నాడో దాని చివరి రోజులు 15 రోజులు మాత్రమే. 15 రోజుల తర్వాత ఆ పార్లమెంటు డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి ఆ 15 రోజుల ముందు మహిళా బిల్లు కోసం నేను రాజీనామా చేస్తున్నాను. 7 సంవత్సరాలు భవించండి మళ్ళీ మంత్రిగా. 7 సంవత్సరాలు మంత్రిగా ఉండి 7 సంవత్సరాలు అన్నీ ఎంజాయ్ చేసి కేవలం 15 రోజుల ముందు ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతుంది అన్నప్పుడు 15 రోజుల ముందు
నేను మహిళా బిల్లుకు మీరు ఆమోదిస్తలేరు కాబట్టి నేను దానికి నిరసనగా రాజీనామా చేస్తున్నా అని చెప్తే ఎవరు నమ్మలేదు ఆయన గేమ్ని. అందుకే 1952లో కూడా చిత్తుగా అంబేద్కర్ని ఓడగొట్టారు. దళిత సామాజిక వర్గంలో దళిత నియోజకవర్గాల్లో పోటీ చేసిన అంబేద్కర్ని నమ్మలే. మళ్ళీ 54లో బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆ బై ఎలక్షన్లో కూడా చిత్తుగా ఓడగొట్టేసి కాంగ్రెస్ తర్వాత ఇంకేదో పార్టీ ఉంది, అది 2వ స్థానంలో వచ్చింది. అంబేద్కర్ 3వ స్థానంలో మాత్రమే పరిమితం అయిపోయి ఆ రోజు నుంచి ఇక నేను ఎలక్షన్స్కు పోటీ చేయను, నన్ను ప్రజలు అంగీకరిస్తలేరు అని చెప్పేసి కంప్లీట్గా ఆయన రాజకీయాలకు దూరం వెళ్ళిపోయాడు. చూడండి, ఇంత సాయం చేసిన అంబేద్కరు అభిమానులు కావచ్చు లేకుంటే ఫాలోవర్స్ బ్రాహ్మణుల మీద పడి ఏడుస్తారు. బుద్ధిజం స్థాపించింది బుద్ధుడే, కానీ దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రంథాలను మొత్తం రాసి ప్రచారం చేసిందంతా కూడా బ్రాహ్మణులే. ఎవరో ఒక క్యాస్ట్, అతను చుందా అనే ఒక వ్యక్తి, కమ్మరి కులానికి చెందిన ఒక వ్యక్తి, అతని ఇంట్లో అది కూడా మనం వాంటెడ్గా పెట్టిండనే మాట కూడా అనడానికి వీల్లేదు. అది ఏం జరిగిందో తెలియదు. అక్కడ అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి పోవడం, అది ప్రీ ప్లాన్ కూడా కాదు. వెళ్తూ ఉంటే అతను భోజనానికి పిలిస్తే వీళ్ళు వెళ్తారు. ఆ ఇంటికి పోయి కూర్చొని బుద్ధుడే అంగీకరించి వెళ్తాడు. ఆయన ఆ రోజు ఆ ఇంట్లో అన్నం తింటాడన్న సమాచారం కూడా ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదు. చుందనే వ్యక్తి వచ్చి భోజనం తినడానికి రమ్మంటాడని పిలవడానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఏమీ ఎవరికి లేదు. అసలు అతను పిలుస్తే ఈయన ధర్మని పోతాడన్నా కూడా ఎవరికి తెలియదు. సడన్గా వెళ్ళిపోయాడు, తిన్నాడు. అక్కడ ఏం జరిగిందో ఫుడ్లో నాన్ వెజ్ తిన్నాడు. వాళ్ళ గ్రంథాలను, బుద్ధుని గ్రంథాలలో రాసి ఉన్నది, స్పష్టంగా రాసి ఉన్నది. మరి అహింసామూర్తి నాన్ వెజ్ ఎట్లా తినడం అనేది నాకు అర్థమవుతలేదు. సో ఇది నేను చెప్తున్నా ఏంటంటే, మీరు ప్రచారం ఒక పద్ధతిని చేయండి. మైక్ ఉంది కదా, ముందర 10 మంది చప్పటి కొట్టేటోళ్ళు ఉన్నారు కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఏంది అసలు? అది 75 సంవత్సరాలుగా దేశాన్ని సమాజాన్ని మోసం చేసేసి ఈ అంబేద్కరిస్టులు. ఇక్కడైనా మనం మేల్కొందాం. ఇలాంటి విషయాలను మనము ప్రపంచానికి తెలియజేయవలసిన ఆవశ్యకత స్పష్టంగా ఉంది. ఈ 5 పాయింట్లు ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ వీడియోలో మహాత్మా జ్యోతిరావు పూలే మీద హత్యా ప్రయత్నం చేసింది బ్రాహ్మణులంట. మరి మహాత్మా జ్యోతిరావు పూలేకి బ్రాహ్మణులు ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఆయన చేసిన ఉద్యమాలకు ఏ బ్రాహ్మణుడు సాయం చేశాడు, ఆర్థిక సాయం చేశాడు, ఆయన చేసిన ఆయన కట్టిన స్కూళ్ళకు ఆర్థిక సాయాన్ని, బిల్డింగ్ని, ల్యాండ్ను ఇచ్చిన బ్రాహ్మణులు ఎవరు, ఇవన్నీ నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. 3వ వీడియోలో సాహు మహారాజ్తో కలిసి అసలు ఒక్క ఆధారం దానికి సంబంధించి ఎంత వెతికినా దొరకదు మనకు. సరే, ఇంకోటి, అంబేద్కర్కు ఇంజక్షన్ ఇచ్చి చంపింది బ్రాహ్మణులట, దీనికి ఒక్క ఆధారం లేదు. ఛత్రపతి శివాజీ మహారాజుని చంపింది బ్రాహ్మణుడు. ఏ పిచ్చిలేసిందారా నాయన, మీకు బుర్ర ఉందా లేదా? పాగలైపోయారా మీరేమన్నా? మీరు ఏదో వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి కంప్లీట్గా అంబేద్కర్ని మీరు చేస్తున్న మీ పిచ్చి పనులకు అంబేద్కర్ని ఒక షాడిస్ట్ గానో లేకపోతే ఒక జోకర్గానో జోకర్ చేసేస్తున్నారు. మీరు చేస్తున్న ఏదో పని వల్ల అంబేద్కర్ ఒక కమిడియన్ అయిపోతున్నాడు, ఒక జోకర్ అయిపోతున్నాడు. అది మీ పాపమే, అదంతా ఆ పాపం మొత్తం మీదే. దరిద్రులారా, అంబేద్కర్ ఏం చెప్పిండ్రా? చదువుకోమన్నారా? చదవండిరా. ఫస్ట్ పుస్తకాలు చదవడం నేర్చుకోండిరా. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు కాదు. ముందు అంబేద్కర్ వాల్యూమ్స్, తెలుగులో 17 వాల్యూమ్స్ ఉన్నాయి, అది చదివి చావండిరా. ముందు తెలుగులో ఉన్నాయి, అవి చదివి చదవండి. చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు అనేది ఒక అవగాహన వస్తుంది. నోటికొచ్చింది మాట్లాడతారు. దరిద్రులారా. జై శ్రీరామ్.